హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. అందరూ సేఫ్గా హెల్తీగా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను. ఇవాళ వీడియో విషయానికి వస్తే ఇప్పుడు విజయవాడ తాడేపల్లిలో ఒక డూప్లెక్స్ హౌస్ విల్లా అయితే ఇంటీరియర్ ప్రాజెక్ట్ అయితే జరుగుతుంది అనమాట. సో మీ అందరితో ఒకసారి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ చూపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే రేపు మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీటెడ్ వీడియో ఎటు చేస్తాను కాబట్టి ఇప్పుడు మీకు ఒకసారి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఎలా ఉంది ఏంటి అనేది చూస్తే కంప్లీట్ గా ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్స్ కానీ ఓవరాల్ అవుట్కమ్ ఎలా వచ్చింది అనేది కంపేర్ చేయడానికి మీకు బాగుంటుంది అనిపించి ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వీడియో అయితే చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ అంటే ఒక 70% ఆఫ్ ద వర్క్ అయితే కంప్లీట్ అయ్యిందండి. మొత్తం లామినేట్స్ కానివ్వండి, అక్రిలిక్ షీట్స్ కానీ, కిచెన్ అంతా బేస్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొద్దిగా పాలిషింగ్ వర్క్ ఇటువంటివన్నీ పెండింగ్ ఉన్నాయి, గ్లాస్ వర్క్ ఇవన్నీ కూడా. సో మొత్తం కంప్లీట్ అయిన వీడియోలో మీరు అవన్నీ చూడొచ్చు. సో ఇప్పుడైతే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎలా వచ్చింది ఏంటనేది, ఎట్లా ఏది చేసాము అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ స్టార్ట్ ద వీడియో. అంతకంటే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఒకసారి వీడియోస్ చూసి బాగున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ ద మెయిన్ లివింగ్ అండి. సో ఇక్కడ ఎట్లా డిజైన్ చేసాము అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు, మనం యూజువల్గా ఏదైనా ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసినప్పుడు కంప్లీట్గా అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఏమేమి వర్క్స్ టేక్ ఓవర్ చేస్తాము అంటే సీలింగ్స్ నుంచి టోటల్ టర్న్కీ లా కూడా చేస్తాం అనమాట. అలానే ఈ ప్రాజెక్ట్లో అంటే ఈ విల్లాలో కూడా మనం కంప్లీట్గా సీలింగ్స్ నుంచి తీసుకొని చేసాము. సీలింగ్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. సీలింగ్ కూడా ఏంటంటే ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చి మనం డిజైన్ చేసాము. ఈ ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ వచ్చేసరికి అగైన్ మనం కొన్ని ప్రపోజల్స్ ఇస్తాము, మీకున్న ఐడియా బట్టి మనం దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి మెయిన్ డోర్ నుంచి ఆపోజిట్లో ఉన్న వాల్ హైలైట్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇట్లా ఇచ్చాము. అండ్ ఇంకొకటి, ఈ పర్టికులర్ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ డెఫినెట్గా మనం 3D డిజైన్ చేసే ముందు క్లయింట్ రిక్వైర్మెంట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనేది తెలుసుకుంటాము. తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఈ క్లయింట్కి ప్రతి స్పేస్లోనూ ఈ పర్టికులర్ ఇటాలియన్ బీడింగ్స్ అనేది కావాలి అనేది ఒక మెయిన్ రిక్వైర్మెంట్ అనమాట. సో అందుకని ఆల్మోస్ట్ అన్ని స్పేసెస్లోనూ ఇట్లా ఇటాలియన్ బీడింగ్స్ని ఇంక్లూడ్ చేసుకొని డిజైనింగ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి మనం ప్యానలింగ్ తీసుకున్నాము, విత్ ప్రొఫైల్ లైటింగ్ రన్ చేసాము, అలానే గ్రూవ్స్ ఇచ్చాము. ఇక్కడ మనకి టీ బీడింగ్స్ అటువంటివన్నీ కూడా వస్తాయి. ఇదంతా ఇటాలియన్ బీడింగ్స్తో డిజైన్ చేసామండి. ఇక్కడ ఇంకా డీకో వర్క్ అదంతా పెండింగ్ ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే మనం టీవీ యూనిట్ డిజైన్ అనేది ఎట్లా ఇస్తున్నాము అనేది ముందే మనం ఇట్లా క్లయింట్కి ఒక 2D కూడా ప్రొవైడ్ చేస్తాము. అకార్డింగ్ టు ద 2D ఇక్కడ మీరు 2D చూసుకొని ఈ టీవీ యూనిట్ వాల్ చూస్తే ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్యానలింగ్ తీసుకున్నాము, రాఫ్టర్స్ తీసుకున్నాము, అగైన్ ప్యానలింగ్, రాఫ్టర్స్ అంతా రన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి అగైన్ ప్యానలింగ్లో అంటే వుడ్ కలర్ ప్యానలింగ్లో మనం గ్రూవ్స్ ఇచ్చాము. ఈ గ్రూవ్స్లో మనకి టీ బీడింగ్స్ రావాలి. సో దిస్ ఇస్ అబౌట్ ద హాల్ అనమాట. అలానే ఇక్కడ చూసుకుంటే మనకి సో ఇది పూజ రూమ్ అండి. పూజ రూమ్కి యాక్చువల్గా ఏంటంటే క్లయింట్ ముందే గ్రానైట్ గుమ్మం పెట్టించేసుకున్నారు అనమాట. దీనికి మనం గ్లాస్ డోర్స్ ఇస్తున్నాము విత్ సమ్ ఎచ్చింగ్ వర్క్. అండ్ పూజ రూమ్ లోపల కూడా మనకి ప్యానలింగ్ వస్తుంది రాఫ్టర్స్తో. అలానే మధ్యలో మనకి గ్లాస్ అనేది వస్తుంది అనమాట. నౌ మూవింగ్ ఆన్ టు ద డైనింగ్ స్పేస్. సో ఇది వచ్చేసరికి ఈ విల్లాలో ఏంటి అంటే మనకి ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ వచ్చిందండి. సో ఇది ఇక్కడ ఏంటంటే డైనింగ్ స్పేస్ వచ్చింది. సో క్రాకరీ ఒకటి ఇట్లా కొంచెం సింపుల్గా డిజైన్ చేసాము. అలానే ప్యారలల్ కిచెన్ రన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ క్రాకరీ అండ్ కిచెన్కి మధ్యలో మనం క్లయింట్ అయితే రెఫ్రిజిరేటర్ యూజ్ చేయాలనుకుంటున్నారో అంత స్పేస్ లీవ్ చేసి రెఫ్రిజిరేటర్కి మనం కిచెన్ అనేది స్టార్ట్ చేసాము. ప్యారలల్ కిచెన్ వచ్చింది, ఒక టాల్ యూనిట్ డిజైన్ చేసాము. అప్లయన్సెస్ అన్ని ఇటు వెళ్ళిపోతాయి, మనకి స్టవ్ అంతా ఇటు వెళ్ళిపోతుంది. బోత్ సైడ్స్ లాఫ్ట్ కూడా ఇచ్చేసాము ఫర్ మ్యాక్సిమైజింగ్ ద స్టోరేజ్ స్పేస్. మూవింగ్ టు ద బెడ్రూమ్. సో గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్లో మనకి ఇదొక బెడ్రూమ్ వచ్చిందండి. ఈ బెడ్రూమ్ అంతా కూడా మనం బెడ్ బ్యాక్ సైడ్ ప్యానలింగ్ ఇచ్చాము. కొద్దిగా స్టోన్ ఫినిష్లో ఉండే ప్యానలింగ్ ఇచ్చాము. పైన మనకి రాఫ్టర్స్, అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం MDF వేసి ఉంచాము. ఇక్కడ గ్లాస్ ఆర్ ఎయిదర్ డీకో వర్క్ కోసం అన్నట్టుగా మనం MDF ఇచ్చామన్నమాట. సో ఇటువైపు స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చాము. అండ్ విండో సైడ్ వచ్చేసరికి మనం సీటింగ్ ఇచ్చాము. సో ఈ రూమ్లో ఇంకా మొత్తం మీరు చూస్తే వర్క్ పెండింగ్ ఉంది. గుమ్మం పాలిషింగ్ కానీ ఇవన్నీ చాలానే వర్క్ ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఇప్పుడు.
సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనం చూస్తుంది గెస్ట్ రూమ్ అండి. ఇది వచ్చేసరికి ఇంట్లో మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే చాలా పెద్దది. ఇక్కడ మీరు చూస్తే బెడ్ బ్యాక్ సైడ్ ప్యానలింగ్ అగైన్ నేను ముందే మెన్షన్ చేశాను కదా, ఇటాలియన్ బీడింగ్ కాన్సెప్ట్ ఇంట్లో ఎక్కువ వాడాము. సో బెడ్ బ్యాక్ సైడ్ ఇటాలియన్ బీడింగ్ వస్తుంది. ఇక్కడ అంతా మనం బెడ్ కోసం ఇచ్చాము. కుషన్ వర్క్ వచ్చేస్తుంది ఈ బ్యాక్ సైడ్ అంతా, బెడ్ బ్యాక్ సైడ్ కుషన్ వర్క్ వస్తుంది. అండ్ బెడ్ వచ్చేసరికి కంప్లీట్గా కుషన్ బెడ్ వచ్చేస్తుంది. సో ఇది ఫిక్స్డ్ ఉంటుంది. బెడ్ వచ్చేసరికి క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఫిక్స్డ్ కావాలంటే ఫిక్స్డ్ చేసుకోవచ్చు, ఇది మూవబుల్లా కూడా చేసుకోవచ్చు. సో ఇది వర్క్ ఇక్కడ. అండ్ ఇది మొత్తం కంప్లీట్గా వార్డ్రోబ్, అంటే 4 స్లైడింగ్ డోర్స్ వచ్చాయి. సో క్వైట్ బిగ్ రూమ్ ఇది. ఇటువైపు సింపుల్గా ఒక టీవీ యూనిట్ ఇచ్చాం. దిస్ ఇస్ అబౌట్ మాస్టర్ బెడ్రూమ్. సో ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లోని లివింగ్ అండి. ఇక్కడ ఒక చిన్న సీటింగ్ స్పేస్ ఉంది, అలానే ఇక్కడ ఒక టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశాము. సో ఈ టీవీ యూనిట్ ఏంటంటే మనం యాక్చువల్గా ఇటాలియన్ ఫినిష్ లుక్లో వచ్చే లామినేట్తో చేసింది అనమాట. మనం మొత్తం బుక్ మ్యాచింగ్ వస్తుంది లామినేట్. ఇటాలియన్ మార్బుల్ ఇవి మనం ఎక్స్పెన్సివ్ అనుకున్నప్పుడు దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్. సో ఇక్కడ ఇంకా కొంచెం పెండింగ్స్ ఉన్నాయి, గ్లాస్ వర్క్ అంతా జరగాలి. సో ఇప్పుడు మనం కిడ్స్ బెడ్రూమ్లోకి వెళ్దాము. సో ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్లో అగైన్ మనకి వన్ సైడ్ ఫుల్ ప్యానలింగ్ వస్తుంది, అలానే ఇంకొక వైపు ఇటాలియన్ బీడింగ్స్ వస్తున్నాయి. అండ్ ఇటువైపు మనకి స్లైడింగ్ వార్డ్రోబ్ వచ్చింది. అండ్ ఇక్కడ సీటింగ్ స్పేస్ వచ్చింది. అలానే ఇక్కడ వచ్చేసరికి స్టోరేజ్ విత్ డ్రెస్సింగ్ మిర్రర్ లాగా ప్లాన్ చేసాము. అలానే కింద మనకి డ్రావర్స్తో స్టోరేజ్ లాగా కూడా ప్రొవైడ్ చేసాము. సో ఇది ఒక కిడ్స్ రూమ్ లాగా అనమాట. ఈ హౌస్కి బెస్ట్ పార్ట్ ఏంటంటే హ్యాస్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వెంటిలేషన్. సో పైన హోమ్ థియేటర్ వర్క్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. సో ఇది హోమ్ థియేటర్ అండి. హోమ్ థియేటర్లో యాక్చువల్గా ఇప్పుడు మొత్తం కుషన్ వర్క్ అంతా జరుగుతుంది. సో ఇటువైపు మనకి స్క్రీన్ వస్తుంది అనమాట. సో మేము జస్ట్ మీకు మామూలుగా ఎట్లా చేస్తాము ఏంటనేది ఒకసారి చెప్తాను. మనకి ఏంటంటే హోమ్ థియేటర్లో మనకి సౌండ్ ప్రూఫింగ్ ఇదంతా చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ వుడెన్ బేస్ అయితే కంపల్సరీ. అండ్ లోపల అంతా కూడా మనం కాటన్ ఆర్ వుల్ పెడతాం అనమాట. సో మనకి అకౌస్టిక్స్ కోసం అని చెప్పి. సో ఆ ప్రాసెసే ఇక్కడ మనం చేసాము ఆల్రెడీ, యూ కెన్ సీ దట్. తర్వాత దానిపైన కుషన్ వర్క్ జరుగుతుంది. సో ఈ కుషన్ వర్క్లో ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే ఈ బ్లాక్ కలర్ లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి. ఈ బ్లాక్ కలర్ లైన్స్ అంటే ఇవి గ్రిప్పర్స్ అంటారు అనమాట. సో మనకి కుషన్ వర్క్ ప్రాపర్గా రావాలనుకుంటే గ్రిప్పర్స్తో చేపిస్తాము. మనకి ఫిక్సింగ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అనేది చాలా మంచిగా జరుగుతుంది అనమాట. సో ఈ వుడ్ పైన లోపల మనకి వుల్ ఉంటుంది, కాటన్ ఉంటుంది. దానిపైన మనకి అగైన్ ఫోమ్ షీట్స్ ఉంటాయి. దానిపైన మనం ఇట్లాగా ఫ్యాబ్రిక్ అనేది ఫిక్స్ చేస్తాం అనమాట. ఈ గ్రిప్పర్ వర్క్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ అదే ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో మీరు హోమ్ థియేటర్స్ చేయించుకోవాలనుకుంటే కూడా మనం హోమ్ థియేటర్స్ కూడా చేస్తాము. మనకి వర్క్ అనేది ఇట్లా జరుగుతుంది అనమాట, డిపెండింగ్ ఆన్ ద స్పేస్, మీకు కావాల్సిన డిజైన్ కానివ్వండి. అలానే మీరు ఇక్కడ ఇంకొకటి కూడా గమనించవచ్చు, మొత్తం ఎలక్ట్రికల్కి రిక్వైర్మెంట్ ఉన్నది కూడా మనం ముందే తీసుకుంటాము. సో ఇక్కడ మీరు చూస్తే ఈ స్పేసింగ్ ఉంది కదా, సో దీన్నే మీరు ఆపోజిట్ సైడ్ చూడండి, మీకు ఇక్కడ నీట్గా వైరింగ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం లైట్స్ అది ఫిక్స్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఫర్దర్గా ప్రాపర్ ప్లానింగ్తో ముందే చేస్తాం అనమాట. సో ఇది హోమ్ థియేటర్ వర్క్ కూడా జరుగుతుంది, మొత్తం కంప్లీట్లీ వర్క్ అండర్ ప్రోగ్రెస్. సో అదండి ఇవాళ వీడియో, ఒక సింపుల్ వర్క్ అండర్ ప్రోగ్రెస్ వ్లాగ్ అనుకోవచ్చు. మొత్తం ఒక అప్డేట్ ఇద్దాము మీకు అని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. అలానే స్పెషలీ హోమ్ థియేటర్ కానివ్వండి, మిగిలిన వర్క్స్ ఎట్లా చేస్తాము, ప్రాసెస్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది కదా అనడానికి ఈ వీడియో. సో మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి వీడియో చేసినప్పుడు యూ కెన్ కంపేర్ ఎట్లా వచ్చింది అవుట్కమ్ అనేది మీరు కూడా చూస్తారు. డెఫినెట్గా మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, కొంతవరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఎప్పుడైనా మీరు ప్లాన్ చేసుకోవాలన్నా, మీరు ఇంటీరియర్స్ చేసుకునేటప్పుడు మీకు ఏదైనా చిన్న చిన్న పాయింట్స్లో ఏదైనా హెల్ప్ కూడా అవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఫర్దర్గా మీకు ఒకవేళ ఏదైనా బిజినెస్ ఎంక్వైరీస్ ఏదైనా ఉన్నా కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లొకేషన్ ఎక్కడున్నా సరే మనం ఆపరేట్ చేస్తామండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విజయవాడ, మనం ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్లో, బెంగళూరులో అట్లా మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. అండ్ సోఫార్ నా వీడియో అంటే ఇంటీరియర్ స్టార్ట్ చేసిన తర్వాత నా వీడియోస్ చూసి నన్ను అప్రోచ్ అయ్యి ప్రాజెక్ట్స్ ఇచ్చినందుకు అంటే ఫర్ ద ట్రస్ట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్.
గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఫర్దర్గా కూడా ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి. అలానే మీకు వర్క్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మీ రిక్వైర్మెంట్స్ బట్టి బడ్జెట్ని తీసుకొని దృష్టిలో పెట్టుకొని మనం 3D ప్రొవైడ్ చేస్తాము. 3Dతో తర్వాత ప్రాపర్ ఎగ్జాక్ట్గా మనకి కాస్టింగ్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు జెన్యూన్గా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో అది ఇవాళ వీడియో. ఎలా అనిపించింది ఏంటి నాతో కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.